డెలివరీ సవ్యంగా అయ్యి పండంటి శిశువు పుట్టాక సాధారణంగా అంతకు ముందున్న టెన్షన్ తగ్గి కాస్త ఊపిరి తీసుకుంటారు అందరూ. మరి డెలివరీ తర్వాత ఎలాంటి వస్తువుల అవసరం పడుతుంది, ఏవేవి ముందుగానే అమర్చుకోవాలి, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. లేబర్ కి ముందు లేబర్ సమయంలో ఎలాంటి వస్తువులు అవసరం పడతాయో చూశాం. వీటన్నిటితో పాటు డెలివరీ అయిన వెంటనే మరికొన్ని వస్తువులు కావాల్సి ఉంటాయి. అవి వదులుగా ఉండే దుస్తులు, శానిటరీ ప్యాడ్స్, బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేసేందుకు వీలుగా ఉండే నైట్ గౌన్స్, బేబీ బర్త్ గుడ్ న్యూస్ నియర్ అండ్ డియర్ తో షేర్ చేసుకునేందుకు అవసరం పడే ఫోన్ కాంటాక్ట్స్ ఎలా మర్చిపోతాం చెప్పండి. ఇక డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లేందుకు మరో అవుట్ఫిట్ అవసరం పడుతుంది. డెలివరీ అయ్యాక కూడా దాదాపు 6 నెలల గర్భిణీలాగానే ఉంటారని మర్చిపోవద్దు. అందుకు తగ్గట్టు దుస్తులు సర్దుకోవాలి. ఇక డెలివరీ కాగానే ఎలాంటి ఆహారాలు తినాలి, బిడ్డకు పాలివ్వాలి కాబట్టి హైడ్రేషన్ ఎంత ముఖ్యం అని చూస్తే, ఇమీడియట్ గా డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్లో ఇమీడియట్ గా ఏం తీసుకోవాలి అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. సో ఇమీడియట్ గా అంటే కనుక నార్మల్ గా మీరు హాస్పిటల్లో సాఫ్ట్ డైట్ ఇడ్లీ లాంటిది తీసుకోవచ్చు. దాని తర్వాత ఈజీగా మీకు మధ్యరాత్రిలో ఆకలి అవుతున్నప్పుడు బ్రెడ్ లాంటిది లేదా బిస్కెట్స్ లాంటివి తీసుకోవచ్చు. ఒక 4-5 డేస్ 1 వీక్ తర్వాత నుంచి అట్లీస్ట్ ఒక 4 డేస్ తర్వాత నుంచి మిల్క్ అనేది తీసుకోవచ్చు, లేదా సోయా మిల్క్ లాంటివి తీసుకోవచ్చు, పల్చగా బటర్ మిల్క్ లాంటి లిక్విడ్స్ తీసుకోవచ్చు. అండ్ ఫుడ్ తీసుకునే దాంట్లో నువ్వులు లాంటివి, ఆకుకూరలు లాంటివి, నాన్ వెజిటేరియన్ మీట్ కీమా ఫామ్లో కానీ, ఎందుకంటే చాలా బ్లడ్ లాస్, హిమోగ్లోబిన్ లాంటిది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ వీక్నెస్ లాంటిది, హిమోగ్లోబిన్ ఐరన్ లెవెల్స్ లాంటివి తగ్గకుండా ఆకుకూరలు లాంటివి అండ్ రోజు ఎగ్ వైట్స్ లాంటివి తీసుకోవచ్చు, లేదా 1 కంప్లీట్ బాయిల్డ్ ఎగ్ లాంటిది డైట్లో ఇంక్లూడ్ చేసేటట్టు చూసుకోండి. ఇవన్నీ తల్లికి అవసరం పడేవి అయితే న్యూబోర్న్ బేబీ కోసం కొన్ని జతల దుస్తులు కొత్తవైతే వాటిని ఉతికి మాత్రమే వాడాలని మరవకండి. ఇక బేబీని హోల్డ్ చేసేందుకు రిసీవింగ్ బ్లాంకెట్, స్వెటర్, క్యాప్, సాక్స్, మిటన్స్, డైపర్స్, బేబీ మాయిశ్చరైజర్స్, సోప్ ఇవన్నీ కూడా ముందుగానే సర్ది పెట్టుకోవడం ద్వారా అప్పటికప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుంది. చివరిగా ఒక విషయం, బేబీ పుట్టిన గంటలోపు తల్లి బ్రెస్ట్ ఫీడ్ చేయడం తప్పనిసరి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మీకోసం ఒక హెల్త్ టిప్. గుడ్ రిలీఫ్ ఫర్ బ్యాక్ పెయిన్ కావాలి అంటే బర్తింగ్ బాల్ అని ఒకటి ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసే బాల్, ద బిగ్ జిమ్ బాల్ మీరు జిమ్స్ లో చూస్తూ ఉంటారు. దాని మీద కూర్చొని ఎయిదర్ చెస్ట్ అయినా దాని మీద పెట్టి బ్యాక్ కి సపోర్ట్ ఇవ్వడం, లేకపోతే దాని మీద కూర్చొని రోల్ చేయడం. దానివల్ల పెల్విస్ ఓపెన్ అవుతుంది అనమాట. పెల్విస్ ఓపెన్ అయ్యి స్పైన్ కి రిలీఫ్ వస్తుంది. సో దానివల్ల బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ వీటితో ఎక్సర్సైజ్ చేస్తే కూడా పెయిన్ రిలీఫ్ బాగా తగ్గుతుంది.